ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం కనుక మనం చూస్తే దేన్ని బట్టి అతిశయించాలి అనేది మాట్లాడుతూ, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, ఆయనకి ఇష్టమైన పనేంటి? వాట్ ప్లీజెస్ గాడ్? దేనిని బట్టి ఆయన ఆనందిస్తాడు అనంటే, ఆయన తను తాను రివీల్ చేసుకుంటూ తన కోసం తాను చెప్తూ ఆయన స్వభావం ఏంటి, ఆయన దేన్ని బట్టి ఆనందిస్తాడు, ఏది ఆయనకి ఇష్టమైన పని అని అంటే గనక ఆయన అంటున్నాడు, నన్ను బట్టి నువ్వు అతిశయించడం అనేది ఆయనకి ఇష్టమైన పని అని ఆయన చెప్తా ఉన్నాడు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి ఆయన కోసం తెలుసుకోవాలి. ప్రతిరోజు మనలో ఎవరిమైనా వాక్యం కోసం నాకు పూర్తిగా తెలుసు, దేవుని కొరకు నాకు పూర్తిగా తెలుసు అనడానికి ఉందా? ఆయన కోసం ప్రతిరోజు ఎక్కువగా, అయ్యా నువ్వేంటి, నువ్వేమై ఉన్నావయ్యా, ఈ వాక్యం నాకు అర్థమయ్యేలా చేయని, ఈ ధర్మశాస్త్రంను పరిశీలన చేసి మనం చదువుకోవడం అనేది ఆయనకి ఇష్టమైన పని. ధర్మశాస్త్రంను పరిశీలన చేసి మనం దీన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు తనను తాను పూర్తిగా రివీల్ చేసుకుంది, తనను తాను కంప్లీట్గా ఈ వాక్యము ద్వారా, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చిందని వాక్యం రూపంలో దేవుడు తనను తాను పూర్తిగా రివీల్ చేసుకుంటూ వచ్చారు, తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చారు. ఈ వాక్యాన్ని, ఈ ధర్మశాస్త్రంను పరిశీలనగా మనం తెలుసుకున్నప్పుడు నీతి న్యాయములు జరిగించి యెహోవాను నేనే అని గ్రహించి పరిశీలనగా మనం ఎప్పుడైతే ఆయన ధర్మశాస్త్రంను మనం చదువుతూ ఉంటామో, ధ్యానిస్తూ ఉంటామో, అది ఆయనకి ఇష్టమైన పని. ఆయనకి ఇష్టమైన పని ఆయన చెప్తా ఉన్నారు. ఆయనకి ఇష్టమైన పని ఏది అని అంటే కనుక, వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, నీ దేవుడు ఎంత గొప్పవాడో నీ నోటితో నువ్వు ఒప్పుకుంటూ ఉన్నప్పుడు, ఇతరులకి ఆయన యొక్క గొప్పతనాన్ని మనం వెల్లడిపరుస్తున్నప్పుడు, ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన కార్యములు చేయదగినవాడు, ఆయన సమర్థుడు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన మనకు తండ్రిగా ఉండేటువంటి దేవుడని ఆయన యొక్క గొప్పతనాన్ని మనం వెల్లడి చేస్తూ ఉన్నప్పుడు, డిక్లేరింగ్ హిస్ గ్రేట్నెస్, ఆయన యొక్క గొప్పతనమును మనం మన నోటితో పలుకుతూ ఉన్నప్పుడు అది ఆయనకి ఇష్టమైన ఆరాధనగా ఉంటుంది, ఆయనకి ఇష్టమైన విధంగా ఉంటుంది. అది ఆయనకి ఇష్టమైన పని. ఆయన అంటూ ఉన్నాడు, ఇట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చున్నాడు. నో యువర్ గాడ్, నో యువర్ గాడ్. వాక్యం చెప్తాం, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి సోర కార్యాలు మనం పొందుకుంటాం. నో యువర్ గాడ్. మనకి దేవుని కోసం తెలిసింది చాలా తక్కువ. ఆయన కొరకు నువ్వు కృపచూపు వాడవయ్యా, నువ్వు భూమి మీద నీతి న్యాయములు జరిగించువాడు. ఆయన స్వభావ లక్షణములు మనం ఎరగాలి. ప్రతిరోజు ఆయన ఏమై ఉన్నాడో ప్రతిదినం కూడా మనం ఆయన స్వభావాలను ధ్యానించుకోవాలి. ఆయన స్వభావ లక్షణాలను ఎత్తిపట్టి ఆయన స్తుతిస్తూ ఉండాలి. ఎందుకనో తెలుసా, మనం ఆరాధన చేసే దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేసే దేవుడు కాడు అని వాక్యం చాలా స్పెసిఫిక్గా చెప్తుండగా, సో ఆయన పరిశీలనగా ఆయన తెలుసుకొని మరి ప్రభువును ఆనందింపచేసేటువంటి శ్రేష్టమైన కృపను మరి దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యమైన మా ప్రియులైన వారిని అందరినీ మీరు దీవించండి. నిన్ను బట్టి అతిశయించడం ఎట్లనో మీరు మాకు నేర్పించండి. నీ కోసం తెలుసుకోవడాన్ని బట్టి అతిశయించడం మీరు మాకు నేర్పించమని
ఈ దినమంతటి మీద మీ అధికారాన్ని ఒప్పుకుంటూ యేసునామంన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.